ముక్త పద గ్రస్తాలు అంటారు. ముక్త పదము అంటే విడిచిపెట్టిన పదము అని అర్థము, గ్రస్తం అంటే మరలా గ్రహించడం అని అర్థం. ఓకేనా? కాబట్టి ఒక వాక్యంలో చివరిగా పూర్తి చేస్తాము, ఆ చివరిలో ఏదైతే ఉంటుందో మరి దాన్ని పట్టుకోవాలి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, ఇంతే అనాలి. మరి నాకే అందామే అనుకోండి, అందం అంటే అది అంత్య ప్రాసకి వెళ్ళిపోతుంది. ఓకేనా మేడం? అంటే చివరిలో దేని విడిచిపెట్టామో దాన్ని మరి పట్టుకోవాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలికే చిటపట పాట అయ్యింది, చిటపట పాట. అర్థమైంది కదా మేడం? ఇంతే ముక్త పదం అంటే దేని విడిచిపెట్టామో దాన్ని తీసుకోవాలి. గోదావరి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మల పిట్ట, పిట్ట మనసులో ఏది, ఇది కూడా ముక్త పదం. ముక్త పదం అంటే దేన్ని విడిచిపెట్టామో దాన్ని మనం తీసుకురావాలి. ఇప్పుడు